తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ పోతుల సునీత గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం, నేను ఏదైతే యోగాలకు సంబంధించి విజయోత్సవ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారో ఆ సభలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనకు ప్రజలు వ్యతిరేకంగా వచ్చారు, పోటెత్తులు వచ్చారని చెప్తున్నారు. ఒకటి గమనించాలి, లోకేష్ యువగలం అని చెప్పి కామెడీ గలం చేసింది రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఆయన ఎలాంటి గలం చేశాడు, ఆయన బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా ఉంది. మరి యువగలం చేస్తూనే వాళ్ళ తండ్రి చంద్రబాబు నాయుడు స్కామ్లు అడ్డంగా దొరికిపోతే ఆయన రాజమండ్రి జైల్లో ఉంటే 2 నెలలు మరి యువగలం చేయకుండా, పాదయాత్ర చేయకుండా లోకేష్ ఢిల్లీలో ఎందుకు దాక్కున్నాడు? వాళ్ళ ఈరోజు టీడీపీ నాయకులకే ఈరోజు లోకేష్ నాయకత్వంపై నమ్మకం లేదు. నట్టేట ముంచి నాయకుల్ని, కార్యకర్తల్ని మరి ప్రజలకి అనుసంధానంగా ఉండి ప్రజల్లో ఉండి యువగలం చేయకుండా మరి ఢిల్లీలో దాక్కున్నాడంటే ఎంత పిరికి నాయకుడు లోకేష్ అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. వీళ్ళు ఎన్ని కుయుక్తులు చేసినా, ఏం మాట్లాడినా కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఎవరు ఏందనేది తెలుసు. మరి 4.5 సంవత్సర కాలంలో జగనన్న సుపరిపాలనలో ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు. పేదల పక్షాన నిలబడి పోరాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వైపే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉన్నారు. వాళ్ళు ఇవి చూసి ఓర్చుకోలేక వాళ్ళ పచ్చ మీడియాని అడ్డం పెట్టుకొని ఈరోజు రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. కానీ వాళ్ళకి రాష్ట్రంలో ఖచ్చితంగా వాళ్ళు నిరంకుశత్వ రాజకీయాలు చేస్తుంది వాళ్ళు. కాబట్టి వాళ్ళు తేల్చుకోవాలి ఈరోజు ఈ రాష్ట్రంలో. ఎందుకంటే ఈ రాష్ట్రంలో వాళ్ళు రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళు పనిచేసే నాయకులు కాదు. అసలు వాళ్ళు ఇక్కడ నివసిస్తున్నారా అని అడుగుతున్నాం. వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? చంద్రబాబు నాయుడు, లోకేష్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వాళ్ళ నివాసాలు ఎక్కడున్నాయి? వాళ్ళ ఓటు ఎక్కడుంది? హైదరాబాద్లో ఉంది. మరి వాళ్ళు ఇక్కడ స్వార్థపూరిత రాజకీయాలు చేయాలా, ఏదో ప్రజల అధికారం ఇస్తే దాచుకోవాలని చూస్తున్నారు తప్పితే ఈ రాష్ట్రానికి, ప్రజలకి మంచి జరగాలనేది ఏ కోశాన వాళ్ళకి లేదు. దయచేసి ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు, మేధావులందరూ కూడా వీళ్ళు చేస్తున్న దుర్మార్గమైన రాజకీయాలకి ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం పార్టీకి, పవన్ కళ్యాణ్కి ప్రజలు చరమగీతం పాడతారు. ప్రజాహృదయనైతేటువంటి జగన్మోహన్ రెడ్డి వైపే, పేదల పక్షాన నిలబడే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా 24లో ప్రజలందరూ కూడా అండగా ఉండబోతున్నారు. అది చూసి ఓర్చుకోలేకనే ఈరోజు ఆ విధంగా పేపర్లని, మీడియాని అడ్డం పెట్టుకొని వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. లోకేష్ పాదయాత్ర ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర లాంటి కాదు, ఇది చేతల పాదయాత్ర. లోకేష్ ప్రజల కష్టాలు చాలా దగ్గరుండి చూసాడని పవన్ కళ్యాణ్ కితాబిచ్చారు. అసలు ఎవరు ప్రజల మనసుల్ని గెలుచుకొని ప్రజల్లో మమేకమై పాదయాత్ర చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టే 151 సీట్లతో ప్రజలు ఆ నమ్మకంతో, ఆ విశ్వాసంతో ఆయన్ని గెలిపించి దేశంలోనే టాప్ లెవెల్లో నిలబెట్టినటువంటి ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. మీరు ఏదో ఎర్ర బుక్కు పట్టుకొని, లోకేష్ పాదయాత్రలు ఎవరైనా ఎర్ర బుక్కులు పట్టుకొని అధికారులని, ప్రజల్ని భయాందోళన గురి చేస్తూ మేము వస్తే మీ అంత చూస్తాం, మీ ఉద్యోగాలు ఉండవని బెదిరిస్తూ పాదయాత్రలు ఎవరైనా చేస్తారా? రాష్ట్ర చరిత్రలో ఇలాంటి పాదయాత్రలు ఏ నాయకుడైనా చేశాడా? ఎర్ర బుక్కులు పట్టుకొని అధికారులని, ప్రజల్ని బెదిరించే పాదయాత్రలు ఏ నాయకులు చేయలేదు. వాళ్ళు బెదిరించాలని చూస్తున్నారు ప్రజల్ని, అధికారులని. ఇది ప్రజలందరూ గుర్తించాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను.